శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో డొల్లు కత్తెరి, నిజ కత్తెరి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నాయి, కత్తెరి సమయంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శుభకార్యాలకు ముఖ్యంగా అడ్డు వచ్చేవి మూడములు, కత్తెరలు. అసలు ఈ కత్తెరలు అంటే ఏమిటి, ఈ కత్తెరలో చేయకూడనటువంటి ముఖ్యమైన శుభకార్యాలు ఏమిటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క రాశిలోకి సంక్రమణ అయితే జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించినది మొదలు వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు ఉన్న మధ్య సమయాన్ని కత్తెరి అని అంటారు. అంటే భరణి నక్షత్రంలో 3-4 పాదాలు, ఇంకా కృత్తికా నక్షత్రం 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, ఈ 7 పాదాలు ఉన్న కాలాన్ని కత్తెరి అని పిలుస్తారు. కత్తెరి అంటే వాడుక భాషలో కత్తెర అని అర్థం. సాధారణంగా మనకి ఈ కత్తెరలు 2 విధాలుగా అయితే ఏర్పడతాయి. డొల్లు కత్తెరి, నిజ కత్తెరి. డొల్లు కత్తెరిని చిన్న కత్తెర అని, ఇంకా నిజ కత్తెరిని పెద్ద కత్తెర లేదా వాస్తు కత్తెర అని పిలుస్తారు. సూర్యుడు భరణి నక్షత్రంలో 3-4 పాదాలలో ఉన్న కాలాన్ని డొల్లు కత్తెరి లేదా చిన్న కత్తెరి అని పిలుస్తారు. ఇంకా సూర్యుడు కృత్తిక మొదటి పాదంలో ప్రవేశించింది మొదలు డొల్లు కత్తెరి ముగిసి నిజ కత్తెరి అనేది ప్రారంభమవుతుంది. ఇంకా సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదంలో ప్రవేశించింది మొదలు మనకి పెద్ద కత్తెరి అంటే నిజ కత్తెరి అనేది త్యాగం అవుతుంది. ముఖ్యంగా ఈ కత్తెరి సమయంలో కర్ర, రాయి, మట్టితో చేసే పనులు వద్దు అంటారు. ఎందుకంటే కర్షక కార్మికులను దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో వడగాల్పుల నుండి రక్షించుటకై ఈ పనులు చెయ్యకూడదు. కత్తెర సమయంలో గృహప్రవేశం చేయవచ్చు, కానీ గృహానికి సంబంధించినటువంటి పనులు ఏవి కూడా నూతనంగా ప్రారంభించకూడదు. అంటే గృహారంభం కానీ, శంకుస్థాపన కానీ, ఇంటిని రీమోల్డింగ్ చేయడం, కర్రతో చేసేటటువంటి పనులు, మట్టితో చేసేటటువంటి పనులు అస్సలు చేయకూడదు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనకి ఈ కత్తెరలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చిన్న కత్తెరి అంటే డొల్లు కత్తెరి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తదియ తిథి 2026 మే 4 సోమవారం రాత్రి 1:12 ప్రారంభమయ్యి 2026 మే 11వ తేదీ నవమి తిథి సోమవారం రాత్రి 11:02 ఈ చిన్న కత్తెరి అంటే డొల్లు కత్తెరి అనేది త్యాగం అవుతుంది. ఇప్పుడు ఇంకా పెద్ద కత్తెరి అంటే నిజ కత్తెరి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే 2026 మే 11 నవమి తిథి సోమవారం రాత్రి 11:03 ప్రారంభమయ్యి 2026 మే 29 త్రయోదశి తిథి శుక్రవారం ఉదయం 8:18 ఈ పెద్ద కత్తెరి అంటే నిజ కత్తెరి అనేది త్యాగం అవుతుంది. ముఖ్యంగా ఈ కత్తెరి ఉన్న సమయంలో నూతన గృహారంభం, గృహప్రవేశం, ఇంకా శంకుస్థాపన వంటి పనులు అయితే అస్సలు చేయకూడదు. ఇంకా కర్ర, మట్టి, రాయి ఉపయోగించి ఎటువంటి ఇళ్ల నిర్మాణాలు, ఇంకా ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి పనులు కూడా చేయకూడదు. అలాగే పాత గృహాలను రీమోడలింగ్ చేయించడం, ఇంకా ఏవైనా గృహాలకు రిపేర్లు చేయించడం లాంటివి కూడా అస్సలు చేయకూడదు. ఇంకా నూతన శంకుస్థాపనలో ద్వారాలు నిలబెట్టుకోవడం లాంటివి కూడా చేయకూడదండి. అలాగే ఇళ్లకు సంబంధించి స్లాబ్ వేసుకోవడం ఇటువంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ కత్తెర సమయంలో చెట్లు నరకడం, విత్తనాలు వేయడం, భూమి దున్నడం లాంటివి కూడా చేయకూడదు. ఇంకా చాలా మంది కత్తెర సమయంలో క్షవరం, తోటలు వేయడం లాంటివి కూడా చేయరు. అలాగే ఈ కత్తెర సమయంలో చెరువులు, బావులు త్రవ్వించుట, ఇంకా బోరు బావులు తవ్వించుట లాంటివి కూడా చేయకూడదు. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయుట, కొత్త వాహనాలు ప్రారంభించుట కూడా చేయకూడదు. ఇంకా దేవాలయాలు కట్టడం, విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాది కార్యక్రమాలు కూడా చేయరాదు. ఈ కత్తెరి సమయంలో ఈ కార్యక్రమాలు అయితే అస్సలు చేయరాదండి. ఇంకా కత్తెరి సమయంలో మనం చేయవలసిన పనులు ఏమిటనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కత్తెరి సమయంలో ఉపనయనం, వివాహం, యజ్ఞాలు లాంటివి చేసుకోవచ్చు. ఈ సమయంలో గృహానికి సంబంధించిన శుభకార్యాలు తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.